1959వ సంవత్సరం ఉరాల్ పర్వతాల్లోని మంచుతో నిండిన అడవుల్లో 9 మంది యువ ట్రెక్కర్లు ఒక మిస్టరీ ప్రయాణానికి బయలుదేరారు. కానీ వారిలో ఒక్కరూ తిరిగి రాలేదు. ఇది చరిత్రలోనే అత్యంత భయానకమైన మరియు అనుమానాస్పదమైన ఘటనలలో ఒకటి, ది డయాట్లవ్ పాస్ ఇన్సిడెంట్. ఈ సంఘటన రష్యాలోని పూర్వం సోవియట్ యూనియన్లో ఉరాల్ పర్వత ప్రాంతంలో జరిగింది. ఈ జనాలకి నాయకుడు ఇగోర్ డయాట్లవ్ అనే 23 సంవత్సరాల విద్యార్థి. అతను తనతో కలిసి 4 పురుషులు, 5 మహిళలతో కలిసి ట్రెక్ ప్రారంభించాడు. వారందరూ అనుభవజ్ఞులే. మంచు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడం వారికి కొత్త కాదే. ఈ ప్రయాణం ఒక సాధారణ అడ్వెంచర్గా ప్రారంభమైంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది మిస్టరీగా మారింది. ఫిబ్రవరి 1, 1959 వారు చివరిసారి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రికార్డు ఉంది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. రోజులుగా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో సెర్చ్ టీం బయటపడింది. అయితే మార్చి మొదట్లో వారికి శిబిరం కనిపించింది. టెంట్లు చించబడి ఉన్నాయి. అవి లోపల్నుంచి బయటకు చించినట్టు ఉన్నాయి. చుట్టూ మంచులో చెరువులు, చింపబడిన బట్టలు, తడిసిపోయిన శరీరాలు. కొన్ని శరీరాలు చనిపోయే ముందు తమ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినట్టు కనబడింది. వాళ్ల కళ్ళు లేవు. ఒక అమ్మాయికి జిహ్వా లేదు. మరికొందరికి పళ్ళు విరిగిపోయినవి. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వాటిల్లో కొన్ని శరీరాలు పెద్ద వయోలెన్స్ లేకుండా లోపల క్రాక్స్ అయ్యాయి. అలా అంటే ఓ పెద్ద దెబ్బ తగిలినట్టు. ఇది యాక్సిడెంట్ కాదు అని స్పష్టంగా అనిపిస్తోంది. మరి ఏం జరిగింది? కొన్ని తర్కాలు ఇలా ఉన్నాయి: అలియన్ ఎన్కౌంటర్, రహస్య మిలిటరీ టెస్ట్, ఏవాలాంచ్, పురుగువాన, లేదా ఎలాంటి అజ్ఞాత శక్తులు. ఒక థియరీ ప్రకారం వాళ్లు పిచ్చిగా బయటకి పరిగెత్తారు, ఏదో భయం వల్ల. కానీ మంచులో వాళ్ల ట్రాక్స్ చూశాక అది మరింత మిస్టరీగా మారిపోయింది. చాలా ఏళ్లుగా ఈ సంఘటనపై అన్వేషణలు జరుగుతున్నాయి. అధికారికంగా ఇది ఒక ప్రాక్టికల్ యాక్సిడెంట్ అంటున్నా నిజం ఏంటన్నదే ఇప్పటికీ తెలియని మిస్టరీ. డయాట్లవ్ పాస్ ఒకటి కాదు, చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ఇంకా ఈ సంఘటన మానవ మనస్సుకు పూసిన బట్టలు పట్టించని భయాన్ని తలపిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.